యువతకు విద్యతో పాటు నైపుణ్యం ఉపాధి కల్పించడంలో క్రూజ్ క్యాలినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సిసిఏ చేస్తున్న కృషి అభినందనీయమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి అన్నారు. శుక్రవారం క్రూజ్ క్యాలినరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు టూరిజంల సారథ్యాన్ని నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ మరియు రోడ్డు సేఫ్టీ అవగాహన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు విశాఖలోని అక్కయ్యపాలెం రైతు బజార్ ఎదురుగా ఉన్న తమ అకాడమీ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి ఈ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్లు ఏర్పాటు చేయడం హర్షణీయమని కితాబిచ్చారు. మ్యాన్ ఈట్స్ టు లివ్. మనిషి బతకడానికి భోజనం తినాలి. క్రూజ్ క్యాలినరీ అకాడమీకి రావడం, ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్ట్లో రకరకాల ఐటమ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ క్విజిన్ టేస్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది మ్యాన్ లివ్స్ టు ఈట్. తినడానికి బతకాలి మనిషి, అలా అనిపిస్తుంది. ఇటువంటి ఐటమ్స్ తినడానికి మనిషి నిజంగా ఆ జీవితంలో ఇటువంటి భోజనాలు ప్రతిరోజు దొరికితే ప్రతి మనిషి చాలా ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తుంది. అన్ని విధంగా అది చాలా, ఒకటి భోజనం క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి ప్రెజెంటేషన్. క్యాలినరీ అకాడమీలో టేస్టీ ఐటమ్స్ తయారు చేయడం, తర్వాత అది చాలా అందంగా ప్రజెంట్ చేయడం, రెండు నేర్పిస్తారండి. అది కూడా ఇక్కడ ఈ ఐటమ్స్ చూస్తే తెలిసిపోతుంది. సో న్యూట్రిషియస్, అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండాలి ఆ భోజనంలో, అది కూడా మనం చూడాలి. ఫ్రెష్ ఉండాలి. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి అందంగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ క్యాలినరీ అకాడమీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టినందుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నా పేరు అదీబా రూహీ సయ్యద్. నేను క్రూజ్ క్యాలినరీ అకాడమీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. సో ఈరోజు మా కాలేజ్లోని ఫుడ్ ఫెస్ట్ చేస్తున్నాము. సో సిపి సార్ ప్లస్ వివేక్ షెఫ్ అని చెప్పి ఢిల్లీ నుంచి తెప్పించాము. సో ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది.